మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలని రావుగోపాలరావు గారు అన్నారు గాని పాలిటిక్స్ లో మాత్రం కూసంత ఓపిక ఉండాలండి. లేకపోతే జనాలు మనం చెప్పింది నెగిటివ్ గా తీసుకునే ప్రమాదం కూడా ఉండిద్దండి. హాయ్ అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఓపిక అంటే కష్టం కదమ్మాయి. అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఓపికగా ఉండాలి అబ్బాయి. అప్పుడే జనాలు మెల్లగా వాళ్ళ వైపు తిరుగుతారు. లేకపోతే ఆ తర్వాత ఎంత చెప్పినా నమ్మడం తర్వాత సంగతి పక్కనెట్టి అసలు వినిపించుకోరు కూడా. అయినా కూడా జనాలు అన్ని చూస్తుంటారు అమ్మాయి. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో వాళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలీదు. నేను చెప్పేది అదే అబ్బాయి. మనం ఓదర కొట్టేసినంత మాత్రాన ఫ్లాప్ బొమ్మ హిట్ అయిపోద్దా, హిట్ బొమ్మ ఫ్లాప్ అయిపోద్దా? పాలిటిక్స్ కూడా అంతే. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాంటప్పుడు ప్రజలు ఓడించేస్తారు. ఆ తర్వాత క్షమించి మళ్లీ అధికారం కట్టబెట్టడానికి కొంత టైం పడుతోంది. పార్టీ ఏదైనా దాని భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలే. 10 ఏళ్లు అధికారంతో తెలంగాణ ఛాంపియన్లుగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ను 2023 ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రభుత్వంపై కొన్ని విషయాల్లో తప్ప పెద్దగా వ్యతిరేకత మొదలవ్వలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోయినా విపక్షాల నుంచి తప్ప ప్రజల నుంచి ఇంకా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవటం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఛాన్స్ దొరికితే చాలు రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత నేతలకు ఓపిక ఉండాలని అంటున్నారు విశ్లేషకులు. కేటీఆర్ మాట్లాడే ప్రతి మాట సామాన్యుడి మైండ్లో కౌంటర్గా మారుతోందట. కేటీఆర్ వ్యవహార శైలి వల్ల ఆయన మాటలకు విలువ తగ్గుతూ పార్టీకి నష్టం కలిగిస్తోంది అంటున్నారు. రేవంత్పై ఘాటు వ్యాఖ్యలు చేయటం ద్వారా పార్టీ పుంజుకోవటానికి బదులుగా అడ్డంకిగా మారుతున్నారు అనే ఫీలింగ్ పార్టీలో కూడా ఉందని టాక్. తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులను గుర్తుంచుకోకుండా అదే పనిగా విమర్శిస్తూ ఉండటం వల్ల ప్రజలు కూడా పెద్దగా కనెక్ట్ కావటం లేదంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మరే విషయాన్ని తీసుకుంటే కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ గతాన్ని గుర్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారు. ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులను ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్న కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు. స్పీకర్ ఆధారాలు లేవని ప్రకటించినా కేటీఆర్ సోషల్ మీడియాలో రాజ్యాంగ విలువలను ప్రశ్నిస్తున్నారు. నిత్యం పడిగట్టు మాటలు, నాన్ స్టాప్ విమర్శల వల్ల ప్రజలు మద్దతు పెరగదు. ఈ విషయాన్ని గుర్తించి కేటీఆర్ తన వ్యూహాన్ని మార్చుకుంటేనే లాభం ఉంటుంది. అధికారంలో ఉంటూ అందరినీ కారులో ఎక్కించిన గతం ప్రజల మనసులో ఉంది. ఇప్పుడు విమర్శలు చేసినా స్వీయ పరిశీలన లేకపోవటం వల్ల ప్రజలు దూరమవుతున్నారు. తగిన సమయం కోసం వేచి ఉండి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత విమర్శల జోరు పెంచితే ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోందని అంటున్నారు.